వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను మీ జంగం శివయ్య. ఈరోజు డిఎస్సి అభ్యర్థులకు ఒక మంచి వీడియో అయితే మీ ముందరైతే తీసుకురావడం జరిగింది. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే నలుగురు మిత్రులకు షేర్ చేస్తారని కోరుకుంటూ ఇక స్టార్ట్ చేసుకుందామండి. ఇక గత 3 రోజుల కిందట బొత్స సత్యనారాయణ గారు ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి పండుగ కానుక సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అన్న న్యూస్ అయితే వేటి న్యూస్లో రావడం జరిగింది. దాన్ని బట్టి అనేక యూట్యూబ్ ఛానళ్ళు అదేవిధంగా మన ఛానల్లో కూడా ఒక వీడియో చేయడం జరిగింది. త్వరలో డిఎస్సి సంక్రాంతి పండుగ తర్వాత. అయితే సంక్రాంతి పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అయితే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు అని మొదటి విషయం తెలుసుకోవాలి. ఒకవేళ మీరు గత 4 సంవత్సరాలుగా కంటిన్యూషన్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే నేను ఎటువంటి స్ట్రాటజీ చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ ప్రిపరేషన్ రెడీగా ఉంటారు. ఎప్పుడైతే ఎగ్జామ్ వచ్చిందో అప్పుడు దడా అని రాసేస్తారు. అయితే ఈ వీడియో ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి అంటే, ఎవరైతే ప్రిపరేషన్ 4 సంవత్సరాల ముందు నుంచి కొనసాగించి 6 నెలల బ్యాక్ వదిలేసిన వాళ్ళు, లేదంటే ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల మధ్యన డ్రాప్ అయిన వాళ్ళు, అదేవిధంగా లాస్ట్ 2 ఇయర్స్లో ఎవరైనా సరే కొత్తగా డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, వాళ్ళ కోసం అయితే నేను వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. లేదు సార్ మేము 4 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న కొద్దిగా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలా ప్రిపేర్ అవుతే మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో జాబ్ తెచ్చుకుంటారు అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేసుకుందాం. ఇక లెట్ స్టార్ట్ అండి. ఇక మనకు డిఎస్సి లేదా టెట్ కమ్ టీఆర్టీ అన్న సందేహాలు అయితే ఉన్నాయి. సార్ డిఎస్సి అంటే ఏమిటి, టెట్ కమ్ టీఆర్టీ అంటే ఏమిటి సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే టెట్ క్వాలిఫై అయినారో వాళ్ళకు మాత్రమే టీచర్ పోస్టులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నిర్వహించే పరీక్ష ఏదంటే మన డిఎస్సి. ఏది మన డిఎస్సి. సార్ లేదు సార్, గత టెట్ పెట్టి కూడా దాదాపు 2 ఇయర్స్ కావస్తుంది. కొత్త అభ్యర్థులు ఉన్నారు, పీఈ కంప్లీట్ చేసిన వాళ్ళు, టీటీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు టెట్ అర్హత సాధించలేదు కదా, వాళ్ళకి డిఎస్సి అవకాశం ఇవ్వాలంటే ఏం చేయాలంటే టీఆర్టీ నిర్వహించాలి. ఏం నిర్వహించాలి? టెట్ కమ్ టీఆర్టీ. సార్ ఈ రెండింటికి మధ్య తేడా ఏం సార్ అంటే ఏం లేదండి. టెట్ కమ్ టీఆర్టీ అంటే టెట్ మరియు డిఎస్సి 2 కలిపి ఒకటేసారి ఎగ్జామ్ నిర్వహించి వచ్చిన మార్కుల పర్సెంటేజ్ వెయిటేజ్ తీసుకొని టెట్ స్కోర్ ఎక్కువ ఉంటే టెట్ స్కోర్ యాడ్ చేయడం, లేదా మామూలుగా టీఆర్టీ స్కోర్ ఎక్కువగా ఉంటే టీఆర్టీ స్కోర్ పరంగా తీసుకొని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దాని గురించి అయితే ఒక క్లారిటీ వీడియో అయితే నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సరే సార్ బాగుంది, టెట్ కానీ టీఆర్టీ కానీ వదిలాడనుకో మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం ఒకసారి మీకు తెలుసాలి. ఒకవేళ నేను ఇంకా ఏమి చేయలేదు సార్, లాస్ట్ టైం ప్రిపరేషన్ అయ్యాను చాలా రోజుల కిందట, మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేయాలనుకున్నాను, అయితే ఏం చేయాలి అంటే ఫస్ట్ చూడాల్సింది మనకు కావాల్సిన ఆయుధాలు తయారు చేసుకోవాలి. ఒక డిఎస్సికి ప్రధానంగా ఉండవలసిన ఆయుధాలు ఏంటి అంటే ప్రధానంగా 5 కాన్సెప్ట్స్ ఉంటాయండి. అవి ఏంటివి అంటే, మొదటిది ప్లానింగ్ అండి. ఏంటి, ఎంత పెద్ద యుద్ధం స్టార్ట్ చేసినా ఒక పథకం ప్రకారం ప్రయాణం చేస్తేనే విజయం సాధిస్తుంది. పథకం లేని పాఠము వ్యర్థము, లేదంటే ప్లాన్ లేని యుద్ధము వ్యర్థము అన్న మాటలు చాలాసార్లు వింటూ ఉంటాం. కాబట్టి ప్లానింగ్ లేకుండా ఏ పని మొదలు పెట్టేది విజయం సాధించినట్లు కల్లో కూడా అనుకోకూడదు. కాబట్టి ఒక ప్లాన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సరే ఈ ప్లాన్ ఎలా ఉండాలనేది పూర్తి వివరాలు నెక్స్ట్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఎగ్జామ్. సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ అండి. సార్ నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఎన్నికల తర్వాతే ఉంటుంది. సార్ ఏంటి సార్ అలా అంటున్నారా? ఇక్కడ చూడండి, ఎన్నికల కమిషన్ లాస్ట్ టైం ప్రకటించినప్పుడే ఫిబ్రవరి 2వ తేదీ, ఏంటి ఫిబ్రవరి 2వ తేదీ ఎలక్షన్ కోడ్ అంటే ఎన్నికల గురించి షెడ్యూల్ ఇస్తారని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా ఫిబ్రవరి 2 కంటే ఇక మహా అంటే మనకు ఒక 20 డేస్ అంటే 15 డేస్ ఉంటుంది. కాబట్టి ఈ 15 డేస్ లోపు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి అయితే అవకాశం ఉండదు. ఒకవేళ ఈ 20 డేస్ లోపు నోటిఫికేషన్ ఇస్తే కూడా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే మినిమం అప్లికేషన్ చేసుకోవడానికి 1 మంత్ టైం అవుతుంది. ఆ 1 మంత్ తర్వాత ప్రిపరేషన్కి ఒక 45 డేస్ అనుకుంటే కూడా మొత్తంగా ఎన్ని డేస్ కావాలి అంటే గవర్నమెంట్కి 75 డేస్ కావాలి. ఈ 75 డేస్ ఉంటే తప్ప మనకు డిఎస్సి నిర్వహించడానికి అవకాశాలు అయితే లేవు. అయితే మనకు ప్రభుత్వం దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయి అంటే, ఇక్కడ ఫిబ్రవరి 2వ తేదీ ఎన్నికల గురించి విడుదల చేస్తామన్నాడు. తర్వాత ఎన్నికలు ఎక్కడ ఉంటాయి అంటే మార్చ్ చివరిలో, ఏంటి మార్చ్ చివరి వారంలో ఎన్నికలు అని చెప్పారు. డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక మనకు ఎన్ని రోజులు ఉన్నాయి అంటే, మనకు జనవరిలో ఒక 20 డేస్ ఉన్నాయి అనుకోండి, అంటే 20 డేస్ లేవనుకోండి, 15 డేస్ వేసుకుందాం, ఎక్కువ కదా, ఈరోజు 16 కాబట్టి 15 డేస్. ఓకే, అదేవిధంగా మనకు నెక్స్ట్ ఏముంటాయి అంటే ఫిబ్రవరిలో మనకు 28 డేస్ ఉంటాయి. ఓకే, ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. మన లీవ్ సంవత్సరం కాబట్టి 29 డేస్ ఉంటాయి, కాబట్టి 29 డేస్ ఉంటాయి. ఇక తర్వాత నెక్స్ట్ ఎన్ని ఉంటాయి అంటే మార్చి ఒక 30 డేస్ వేసుకున్నాం. ఓకే, 30, 60, 75 డేస్ అంటే కూడా
పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారం వదిలితే కూడా టెట్ డిఎస్సి లేదా టెట్ కమిటీ ఎగ్జామ్ నిర్వహించడానికి 100% ఛాన్స్ లేదు. ఎందుకు సార్ అంటే ఈ 75 డేస్ మ్యాచ్ అవుతే ఎన్నికల కమిషన్ ఎన్నికల ముందర 10 ముందు రోజులు కానీ 10 రోజుల తర్వాత కానీ ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకూడదని పక్కా రూల్స్ ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిఎస్సి ఎగ్జామ్ ఎన్నికల కంటే ముందర ఉండదు. అయితే ఎప్పుడు ఉంటాయి సార్? ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తానండి. ప్రభుత్వం అయితే నిరుద్యోగ యువత ఓట్ బ్యాంక్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే 100% విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఎలా ఉంటుంది సార్ ప్లాన్? ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ చెప్తూ చూడండి. అయితే ఈ జనవరి చివరిలో అంటే 21, 22 కానీ 18 కానీ ఈ 5-16 డేస్ లో ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. ఎలా ఉంటున్నాయి అంటే జనవరి అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి అప్లికేషన్ మోడ్ స్టార్ట్ అవుతుంది. మనకు మార్చ్ వరకు ఏంటి ఫిబ్రవరి నుంచి మార్చ్ 15 దాకా మనకైతే అప్లికేషన్ చేయడం జరుగుతుంది. లేదంటే ఫిబ్రవరి మొత్తం కూడా అప్లికేషన్ అయితే వదిలే చేయడం జరుగుతుంది. ఎప్పుడు పెడతాడే అంటే ఎగ్జామ్ డేటు ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్ అయితే 100% కండక్ట్ చేయబడింది. సరే ఏప్రిల్ మే అంటున్నారు. నెక్స్ట్ జగనన్న గవర్నమెంట్ వస్తుందా రాదా అంటే అది ప్రజల నిర్ణయం అండి. అంటే ఏప్రిల్ మే దాకా అయితే డిఎస్సి అయితే జరగదు అని గుర్తుపెట్టుకోవాలి. సార్ ఏదో ఏప్రిల్ మే అంటారు, మళ్ళీ ఎందుకు సార్ ఇంకా టైం వస్తుంది? ఒకవేళ జగన్ కలిసిపోతే నెక్స్ట్ ప్రభుత్వం ఏదైనా వస్తే అది నిర్వహించాలి కదా. మన తెలంగాణ చూస్తే కేసీఆర్ సార్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వా, అప్లికేషన్ చేసుకుంటే ఎగ్జామ్ అనేలోపు కేసీఆర్ గారు రాలే, రేవంత్ అన్న వచ్చా. మళ్ళీ రేవంత్ అన్న డిఎస్సికి సన్నాహాలు చేస్తున్నాడు. మళ్ళీ మస్తు టైం వస్తుంది కదా సార్, అప్పుడు కదా ప్రిపరేషన్ మస్తు చేసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు సోది చెప్తున్నారు అనుకుంటున్నారా? అలా పప్పుల కాలేస్తారంటే మీ జీవితానికి మీరే పోయి చూసుకున్నట్లు. సార్ ఏప్రిల్ మే అంటున్నారు. ఒకసారి చూడండి, ఒకవేళ మనకు గవర్నమెంట్ ఇదే ఫామ్ అయినా నెక్స్ట్ వేరే గవర్నమెంట్ ఫామ్ అయినా నిరుద్యోగుల్ని నెగ్లిజెన్స్ అయితే చేయదు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఏప్రిల్ మే ఆర్ జూన్ లోపు అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఏప్రిల్ ఆర్ జూన్ లేదంటే మే ఆర్ జూన్ లో ఈ 3 నెలల మధ్యన ఖచ్చితంగా 100% అయితే డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. సార్ ఈ గ్యాప్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ అంటే మనకు దాదాపుగా 150 డేస్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని డేస్ ఉంటుంది మనకు? ఇంకా ఎగ్జామ్ కు 150 డేస్ 100% ఉంటుంది. మీరు ఎటువంటి దిగాలు చెందకుండా ప్రిపరేషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసుకుంటే కూడా 100% సక్సెస్ కావడానికి ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఎన్నికల కంటే ముందర ఉండడానికి 100% ఛాన్స్ లేదు. సరే సార్ బాగుంది సార్, అయితే మేము ఏం ప్లాన్ చేసుకోవాలి సార్ అంటే చెప్తున్నాడు. ఇక తర్వాత మనకు 3వ అంశం కిందకి ఏమొస్తాయంటే టెక్స్ట్ బుక్స్. సార్ టెక్స్ట్ బుక్స్ అంటున్నారు, ఏ బుక్స్ చదవాలి సార్? చాలా కన్ఫ్యూజన్ సార్. మాకు కొత్త బుక్లు వచ్చాయి, పాత బుక్లు వచ్చాయి, అప్డేట్ సిబిఎస్ఈ మోడల్ వచ్చాయి, ఏ బుక్ చదవాలి సార్ అంటే ఒకసారి క్లారిటీగా చెప్తాం. బుక్స్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. మనం బుక్స్ కూడా మంచి బుక్స్ అయితే ఆల్రెడీ నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్ అయితే మీకు రెఫర్ అయితే చేయడం జరుగుతుంది. సార్ బుక్స్ కిందకి వచ్చేసరికి అప్ టు ఎడ్జిటి వాళ్ళైతే 1 to 8th క్లాస్ వరకు కంప్లీట్ న్యూ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాత బుక్లు పోవాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక 9th వచ్చేసి న్యూ ప్లస్ ఓల్డ్ రెండు చదవాల్సిందే. ఇక 10th క్లాస్ వచ్చేసి ఓల్డ్ మాత్రమే అండి. అంటే నెక్స్ట్ న్యూ అయితే రాలేదు కాబట్టి ఓల్డ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ టెక్స్ట్ బుక్స్ అయితే కంపల్సరీ రెఫర్ చేయాల్సిందే. అప్ టు 8th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్, 9th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అయితే చదవాలి. సార్ బాగుంది సార్, ఇవి టెక్స్ట్ బుక్స్ అంటున్నారు కరెక్టే. ఇంకా ఏమైనా మంచి బుక్స్ ఏమైనా రెఫర్ చేయగలరా అంటే తప్పకుండా అండి. ఈ వీడియో చివరిలో మీకోసం మంచి బుక్స్, మంచి ఆఫర్, మంచి కంటెంట్ తో గల బుక్స్ అయితే రెఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏం చేయాలి అంటే రివిజన్ చేసుకోవాలి. సార్ రివిజన్ అంటే ఎలా చేసుకోవాలి సార్? సార్ ఈ రోజు ఒక పాఠం చదివి రేపు ఇంకొక పాఠం చదివి 3వ రోజు మళ్ళీ 2 పాఠాలు రివిజన్ చేసుకున్నా, ఇలా కాదండి. రివిజన్ ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు రివిజన్ చేస్తూ, వీక్లీ వన్స్ రివిజన్ చేస్తూ, మంత్లీ వన్స్ రివిజన్ చేస్తూ చివరి వరకు కొనసాగిస్తేనే మీ ప్రిపరేషన్ సక్సెస్ అవుతారు. దీని గురించి సపరేట్ స్ట్రాటజీతో ఒక వీడియో ఏదైతే అప్లోడ్ చేసే త్వరలో. ఇక తర్వాత ఎగ్జామ్స్ మనకు ఆన్లైన్ లో మస్తు కోచింగ్ సెంటర్లు ఫ్రీగా మంచి కంటెంట్ ఉన్న ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. అదే విధంగా చాలా తక్కువ పేమెంట్ తో కూడా కంటెంట్ తో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. అవి కూడా త్వరలో లింకులతో సహా పెడతా. కేవలం 100-200 రూపీస్ తో కంప్లీట్ కోర్సును, కంప్లీట్ ఎగ్జామ్ డిఎస్సి వరకు అయ్యే కంటెంట్ ను కూడా ఎగ్జామ్ రూపంలో కండక్ట్ చేసే ఛానల్ ఉన్నాయి. మనకి త్వరలో రెఫరెన్స్ ఇస్తున్నారు. ఆ డిస్క్రిప్షన్ కోడ్ ద్వారా జాయిన్ అయితే ఫ్రీగా కూడా మీకు మంచి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయగలుగుతాయి.
ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎగ్జామ్స్ అంటే ఎలా రాయాలి సార్? ఇక మనకు టెలిగ్రామ్ ఛానల్లో మస్తు ఛానల్ అయితే ఎగ్జామ్స్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా కొన్ని పెయిడ్ కంటెంట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అమౌంట్ పే చేస్తే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు టెలిగ్రామ్ లో. అదేవిధంగా ఇన్షార్ట్ ఎగ్జామ్స్ లో కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాటిలో మీకు వీలైతే టైం వేస్ట్ కాదు సార్, మేము కరెక్ట్ టైంకి వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అంటే టెలిగ్రామ్ లో ఫ్రీగా కండక్ట్ చేసే ఛానల్ మస్తు ఉన్నాయి. మన అందులో మన జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా దాదాపు 10th క్లాస్ కంటెంట్ వరకు ఫ్రీగా ఆల్రెడీ కండక్ట్ చేస్తాం. 100 days ప్లాన్ తో ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం. త్వరలో కూడా మంచి ప్లాన్ తో మీ ముందుకైతే రావడం జరుగుతుందని తెలియజేస్తున్నా. ఇక ఇవైతే ప్రధానంగా కావాల్సిన అంశాలు. ఒకటి, మీరు మంచిగా ప్లాన్ తీసుకోండి. ఈ ప్లాన్ అనేది రేపు వచ్చే నోటిఫికేషన్ ఆధారంగా ఎన్ని రోజులు టైం ఉంటుంది, ఆ టైం బట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా ప్లానింగ్ వీడియో చేస్తాను. తర్వాత ఎగ్జామ్ అయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ మే జూన్ మధ్య ఎగ్జామ్ ఉంటుంది. చాలా టైం ఉంటుంది. ఓపికతో కూర్చోండి. జీవితాన్ని మార్చే టైం ఇది. ఈ టైం నెగ్లిజెంట్ చేసి జీవితంలో మీ యొక్క భవిష్యత్తుకి మీరే గుంత తీసుకున్నట్లుగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత బుక్స్ విషయంలో అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దండి. 1 to 8 క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్, 9th ఓల్డ్ అండ్ న్యూ, 10th ఓల్డ్. సార్ హెచ్డి వాళ్ళకేనా సార్, ఎస్ఏ వాళ్ళకి ఎలా సార్ అంటే ఎస్ఏ వాళ్ళకు కూడా ఇవే కంటెంట్ వర్తిస్తుంది. ఎస్ఏ వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ కంపల్సరీ బుక్స్ చదవాల్సిందే. ఇంటర్మీడియట్ నుంచి 30% వెయిటేజ్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. మినిమం 20% వెయిటేజ్ అన్న ఇంటర్మీడియట్ స్థాయిలో మనకైతే అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 8th 9th 10th కంప్లీట్ చదవాల్సింది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 8th క్లాస్ కంప్లీట్ న్యూ, 9th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్, 10th క్లాస్ ఓల్డ్ మాత్రమే చదవాలని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత బాగుంది సార్, బుక్స్ అయితే బాగున్నాయి. తర్వాత రివిజన్ చేసుకునే మ్యాటర్ చెప్పారు, ఎగ్జామ్స్ గురించి చెప్పారు. సార్ బుక్స్ అంటున్నారు, ఏ బుక్స్ రావాలి సార్ అంటే నేను ఒక ఛానల్ అయితే రెఫర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు సార్ అంటే ఆ ఛానల్ బుక్స్ అయితే మస్తు ఉన్నాయి. ఎలా మస్తుగా ఉన్నాయి అంటే నేనే ఓన్గా తీసుకొని చదివేంత మస్తుగా ఉన్నాయి. ఏం సార్ అదే అంటే మనకు అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉందండి కోచింగ్ సెంటర్, సాయి గంగా కోచింగ్ సెంటర్. ఏంటండి సాయి గంగా వాళ్ళు ఏంటి సాయి గంగా కోచింగ్ సెంటర్ బుక్స్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేయడం జరిగింది. ఓల్డ్ కంటెంట్ ఎటువంటి సంబంధం లేకుండా పూర్తి న్యూ కంటెంట్ విత్ ఓల్డ్ కంటెంట్ ఏదైతే రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో దాన్ని క్లబ్ చేసి న్యూ బుక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కొత్తగా. సాయి గంగా ఏంటండి సాయి గంగా ఒకసారి బుక్స్ అయితే చూపిస్తాననుకున్నాను. మనకు సైరా సలీం సార్ ఎవరండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుందా సాయి గంగా. ఇది అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉంటుందండి బుక్స్. మనకు కావాలి బుక్స్ అనుకుంటే ఇక్కడ సాయి గంగా యాప్ ఆన్లైన్ లో ఉంటుంది, ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ క్లాసెస్ మంచిగా కంటెంట్ వీడియోస్ తో పాటు వీడియోస్ అయితే ఉంటాయి ఛానల్లో. ఒకసారి చూడండి సాయి గంగా ఏంటండి సాయి గంగా డౌన్లోడ్, సాయి గంగా ప్లే స్టోర్కి వెళ్ళి చూస్తే సాయి గంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రివిజన్ టెస్ట్లతో పాటు ఇస్తున్నారండి. ఒక డైలీ టెస్ట్ లాగా, వీక్లీ రివిజన్ టెస్ట్ లాగా, మంత్లీ రివిజన్ టెస్ట్ వైజ్ గా కేవలం 200 రూపీస్, చాలా తక్కువ కాస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అదే ఇది త్వరలో దీన్ని 100 రూపీస్ కూడా చేస్తామంటున్నారు. త్వరలో మంచి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. డిఎస్సికి సంబంధించిన ప్రతి ఎగ్జామ్ కూడా చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు మన సాయి గంగా వాళ్ళు. అదేవిధంగా బుక్స్ విషయానికి వస్తే నెంబర్ 1 బుక్స్ అండి. ఎటువంటి ప్రింట్ మిస్టేక్ లేకుండా, కంటెంట్ మిస్టేక్ లేకుండా 100% బుక్స్ ఉన్నాయి. కంటెంట్ బుక్స్ ఏంటి అంటే సాయి గంగా కోచింగ్ సెంటర్ వాళ్ళే. ఇక పిఐఈ అంటే పర్సెప్టివ్ ఎడ్యుకేషన్ అండి. ఒకవేళ మనం టెట్కమ్ టీఆర్టీ కానీ డిఎస్సి కానీ నిర్వహిస్తే పిఐ ప్రాధాన్యత బాగా ఉంటుంది. మనకు 5 మార్క్స్ ఉంటుందండి. 5 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ప్రధానంగా 5 చాప్టర్లు ఉంటాయండి. ప్రతి చాప్టర్ నుంచి కూడా ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. సిలబస్ వైజ్ గా ఏంటి సాయి గంగా వాళ్ళు సిలబస్ వైజ్ గా ఇవ్వడం జరిగింది. ఇలా సిలబస్ వైజ్ ఇస్తూ ప్రతి చాప్టర్ వెనుక ఒక చాప్టర్ లో ఉన్న మెయిన్ కంటెంట్ బిట్స్ అని ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక బుక్ సంబంధించి 1200 నుంచి 1300 క్వశ్చన్లు ఏంటి నూతన సిలబస్ ప్రకారం అనుభవించి దాదాపు 1200 నుంచి 1300 బిట్లు అండి. ఎటువంటి బిట్లు అంటే ఒకసారి మీరు బిట్లు చేస్తే చాలా తెలుసుకుంటుంది, అరే ఎంత కంటెంట్ ఉన్న బుక్ ను మిస్ అయ్యాం రా ఎన్నాళ్ళు అన్నట్లు. ఇక సాయి గంగా విద్యా దృక్పథాలు, అదేవిధంగా సాయి గంగా సంబంధించి ప్రతి కాన్సెప్ట్ బుక్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ నేను ఏం రిఫర్ చేస్తాను అంటే కంటెంట్ వరకు అంటే సైన్స్ కంటెంట్ కానీ, మ్యాథ్స్ కంటెంట్ కానీ, తెలుగు ఇంగ్లీష్ కంటెంట్లు కానీ ఏ కంటెంట్ అయినా టెక్స్ట్ బుక్ అయితే ప్రిపేర్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ టెక్స్ట్ బుక్. అయితే మనకు సైకాలజీ సంబంధించి బీఈడి డిఎడ్ బుక్లు చదవడం చాలా కష్టం సార్. బీఎడ్ బుక్ కూడా డిఎస్సికి చదవాలా అంటే ఖచ్చితంగా చదవాలండి. ఎందుకంటే క్వశ్చనింగ్ విధానం అనేది బీఎడ్ టెక్స్ట్ బుక్ ఆధారంగానే ఉంటుంది డిఎడ్ వాళ్ళకైనా సరే అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి సాయి గంగా వాళ్ళది శిశు వికాసం పెడగాగి అండ్ టెక్స్ట్ బుక్ ఇవ్వడం బుక్ అయితే
విడుదల చేయడం జరిగింది. ఈ బుక్ ప్రత్యేకత ఏంటంటే డిఎడ్ మరియు బిఎడ్ రెండు బుక్కులను సమ్మేళించి అంటే కలిపి సింపుల్ వర్డ్తో సింపుల్ వొకాబులరీతో బెస్ట్ బుక్ ఇవ్వడం అనేది సాయంగా వాళ్ళదండి. ఈ బుక్లో నూతన సిలబస్ ఆధారంగానే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి చాప్టర్ వైజ్ బిట్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రధానంగా సైకాలజీ 8 అధ్యాయాలు ఉంటాయండి. ఒక డిఎస్సి వచ్చినట్లయితే ఒక టెట్కమ్ టీఆర్టీ నిర్వహించినట్లయితే 10 మార్క్స్ ఉంటాయి. అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయండి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ సందర్భంగా ఏమేమి ఇచ్చాడంటే ప్రతి చాప్టర్కి ఇవ్వడం జరిగింది. మనకి 8 చాప్టర్స్ కనబడతాయి. ఇక విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయము, తర్వాత బోధనా పద్ధతులు, అధ్యయన శాస్త్రము ద్వారా ఈ చాప్టర్కి దాదాపు 100 బిట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెరుగుదల వికాసానికి వచ్చేసి 180 బిట్లు, తర్వాత అభ్యాసం సంబంధించి 500 క్వశ్చన్ బిట్లు, తర్వాత వైయక్తిక భేదాలు వచ్చేసి 180 బిట్లు, తర్వాత మూర్తివత్వం 200 బిట్లు, తర్వాత పెడగాకి 400 బిట్లు, దాదాపు 2000 బిట్లు కవర్ చేసిన టెక్స్ట్ బుక్ ఏది మెటీరియల్ అంటే ఇది సాయి గంగా వాళ్ళదని శిశు వికాసం పెడగాకి. ఈ బుక్ కంపల్సరీ తీసుకోండి. డిఎస్సి చదివే ప్రతి అభ్యర్థి చేతిలో ఉండాల్సిన సైకాలజీ టెక్స్ట్ బుక్ ఏంటంటే సాయి గంగా సైకాలజీ అండి. బెస్ట్ ఉంది. ఒకసారి నేను చెప్తున్నానని మీరు గుడ్డిగా అయితే కొనాల్సిన పని లేదు. నేను ఆల్రెడీ దీన్ని చదివి దీని ఆధారంగా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, కొన్ని మన ఛానల్లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాను. అంటే అంత పర్ఫెక్ట్ ఉంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేస్తూ మనకి ఎలా అర్థమవుతుందో ఆ అర్థమయ్యే విధంగా ఈ బుక్ అయితే రిఫర్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా టెక్స్ట్ బుక్స్ గురించి చెప్తున్నాను. ఎందుకు సార్ ఈ రెండు బుక్స్ చెప్తున్నారు? శిశు వికాసము మరియు మనకు విద్యా దృక్పథాలు, ఈ 2 బుక్లు మాత్రమే ఎందుకు రెఫర్ చేస్తున్నారు సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇవి 2 మాత్రమే టెక్స్ట్ బుక్లో దొరకని బుక్లు. మిగతావన్నీ కూడా టెక్స్ట్ బుక్లో దొరుకుతాయండి, అవైలబిలిటీ. ఎందుకు సార్ అలా అంటే మిగతావన్నీ దాదాపుగా టెక్స్ట్ బుక్కే ఫాలో కండి. ఈ రెండింటికి మాత్రమే సైకాలజీ మరియు పిఐకి సంబంధించి మాత్రమే ఈ బుక్స్ ఫాలో అవ్వండి. సాయిగంగా వాళ్ళవి మిగతా కంటెంట్ కూడా ఉన్నాయి. మనకు సైన్స్ కానీ, సైకాలజీ కానీ, గణితం కానీ, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ కానీ, సోషల్ కానీ అన్ని కంటెంట్ బుక్స్ ఉన్నాయి. కానీ మీకు అంతగా అనుకుంటే కొనుక్కోండి, తప్పులేదు. చాలా బాగున్నాయి బుక్స్ అయితే మిగతా బుక్స్ కూడా. వీటితో పాటుగా టెక్స్ట్ బుక్ చదవడం మాత్రం మర్చిపోండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్లు పడతాయి. ఇక ఈ 2 మాత్రమే అండి మనకు ఓవరాల్గా వచ్చే కాన్సెప్ట్. ఇక తర్వాత నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఒకవేళ నోటిఫికేషన్ అనౌన్స్ అయితే అనౌన్స్ ప్రకారం ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఎలా రెఫర్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఏమి కోసం ప్రిపేర్ కావాలి అన్న విషయాలు అయితే నెక్స్ట్ వీడియో తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు టెట్ కానీ, డిఎస్సి కానీ, టీఆర్టీ కానీ నిర్వహిస్తే ప్రధానంగా కీ రోల్ ప్రవహించేది 3 టాపిక్స్ ఉన్నాయండి. అది ఒకటి పిఐఈ, ఓకే ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత సైకాలజీ, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 3 కాన్సెప్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్. ఈ 3 గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈరోజు విషయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, 4 మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మన జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. మరి